నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సామాజిక న్యాయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ప్రభంజన్ మనతో ఉన్నారు. సార్, ప్రధానంగా మహనీయుల జాతర అనే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఎందుకు ఈ సందర్భంగా చేపట్టబడుతుంది, ఎలా ఉండబోతుంది, ఆ సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? 77 ఏళ్ల స్వతంత్ర దేశంలో బహుజనులు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకి సమన్యాయం జరగలేదు. ఆత్మగౌరవం లేకుండా పోతుంది, అభివృద్ధి లేకుండా పోతుంది, రాజ్యాధికారంలో కూడా భాగస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలి ప్రతి విషయంలో. కానీ ఇవాళ 77 ఏళ్ళుగా కొద్ది మంది ఉన్నటువంటి దొరలు, ఆధిపత్య కులాల వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. ఇది ప్రజాస్వామ్య సూత్రానికి విరుద్ధమైనటువంటి అంశం. తెలంగాణ విషయానికి వస్తే కూడా తెలంగాణలో హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు బ్రాహ్మలు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక రెడ్లు, తెలంగాణ ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కమ్మలు ఉన్నారు, తెలంగాణ ఏర్పడినాక వెల్మ దొరలు, ఇప్పుడు మళ్ళీ రెడ్డి దొరలు పరిపాలిస్తున్నారు. తెలంగాణలో 93% బహుజనులు ఉన్నారని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ, అప్పటి కాంగ్రెస్ ఏర్పాటు చేసినటువంటి కమిటీ తెలంగాణ ఇస్తే చిన్న రాష్ట్రాల్లో బహుజనులకు రాజ్యాధికారం వస్తుంది, మేలు జరుగుతుందని చెప్పి భావించి తెలంగాణ ఇచ్చారు. కానీ దాని భిన్నంగా 0.4% వెల్మలు అధికారంలోకి వచ్చారు తెలంగాణ వాదం, తెలంగాణ పార్టీ పేరుతో. ఆ తర్వాత ఇవాళ 3% లేని రెడ్లు ఆ బీఆర్ఎస్ని, వెల్మల్ని వ్యతిరేకించుకుంటూ వీళ్ళు అధికారంలోకి వచ్చారు. పేరు ప్రజాపాలన, సామాజిక న్యాయం చేస్తాం, ప్రజాపాలన అన్నారు, తీరేమో రెడ్ల పాలన సాగుతున్నది. ఈ రెడ్ల పాలన ఎంతకాలం? నిన్నటికి నిన్న నామినేటెడ్ పదవులు ఇస్తే గుత్తా అమిత్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. అంతకుముందు ఇచ్చినటువంటి 36 నామినేటెడ్ పొజిషన్లో 17 మంది రెడ్లు ప్లస్ ఇతర ఆధిపత్య కులాలు ఉన్నారు, సగానికి పైగా వాళ్ళే ఉన్నారు. సో ఇంకా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఏదో ఇట్లా బిచ్చం వేసినట్టు చేస్తున్నారు. కనుక ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్, ఎంతోమంది మహనీయులు, లోకాయుతులు, చార్వాకులు, గౌతమ్ బుద్ధుడు మొదలుకొని మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్ ఇలాంటి వాళ్ళ అనుభవాల్ని, వాళ్ళ జీవితంలోని వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ ఆశయాల్ని ఒడిసి పట్టుకొని భారత రాజ్యాంగ రూపంలో శ్రేష్టమైనటువంటి ఒక హక్కుల పుస్తకాన్ని రూపొందించాడు, బాధ్యతల పుస్తకాన్ని రూపొందించాడు. ఈ ప్రభుత్వం ఎలా నడుచుకోవాలో కూడా ఆయన నిర్దేశం చేశాడు. అలాంటి భారత రాజ్యాంగము ఉపయోగించుకొని ఆధిపత్య కులాలు రాజ్యాధికారంలోకి వస్తున్నారు. వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వాళ్ళు మనువాదాన్ని అమలు చేస్తున్నారు. మనువాదం అంటే మనిషిని మనిషిగా చూడనటువంటి వాదమే మనువాదము. మానవత్వం అనేది ఏమాత్రం ఉండదు. సో ఇవాళ బీపీ మండల్ జయంతిని పురస్కరించుకొని ఆగస్టు 25 నాడు మహనీయ జాతర నిర్వహిస్తున్న రవీంద్ర భారతిలో ప్రజలు అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలి. ఎందుకంటే బీపీ మండల్ నాయకత్వంలో మండల్ కమిషన్ ఏర్పడకపోతే బీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ ఇతర అవకాశాలు వచ్చేటి కావు. అంతకుముందు కాకా కాలేల్కర్ కమిషన్ 53లో వేసినా ఆయన 55లో రిపోర్ట్ సబ్మిట్ చేసినా కూడా దాన్ని అమలు చేయలేదు. అప్పుడు ప్రధానిగా ఉన్న నెహ్రూ దాన్ని తోసిపుచ్చాడు. ఎందుకే రిజర్వేషన్లు వీళ్ళకి, మనం ఆర్థికంగా అభివృద్ధి చేస్తే సరిపోతుందని పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఆయన ఆ సాకుతోటి పక్కన పెట్టిండు. మండల్ కమిషన్ వచ్చినాక 40 సిఫార్సులు చేసిండ్రు. అందులో విద్యా, ఉద్యోగాలు రిజర్వేషన్లతో పాటు ప్రమోషన్ల రిజర్వేషన్లు, రాజ్యాంగ సంస్థల్లో రిజర్వేషన్లు, రాష్ట్రపతి, గవర్నర్ లాంటి వాటి కూడా రిజర్వేషన్లు ఉండాలి. అంతేకాకుండా చట్టసభల్లో బీసీలకు, ఓబీసీలకు రిజర్వేషన్ ఉండాలన్నాడు. అది ఇంతవరకు దాని గురించే మాట్లాడుతాడు. ఈయన ఓబీసీ ప్రధాని, 3వసారి ఓబీసీ ప్రధాని అని చెప్పుకుంటున్నాడు. కానీ ఆయన ఓబీసీలకు చేసింది ఏం లేదు, శూన్యం. ఇంకా నష్టమే చేసిండు. మహిళా బిల్లు 1996లో ఆగిపోయింది. మహిళా కోటాలో మా వాటా ఏది అని చెప్పేసి అప్పుడు ఉన్న 6 ఓబీసీ ఎంపీలు, బహుజన ఎంపీలు వాళ్ళు కొట్లాడింది. అందులో బీజేపీ వాళ్ళు కూడా 2, ఉమాభారతి, బండారు దత్తాత్రేయ. కానీ ఇలా ఆ బిల్లుకి ఎలాంటి సవరణ చేయకుండా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మహిళా బిల్లుని తీసుకొచ్చి పాస్ చేసినటువంటి ఘనత ఓబీసీ ప్రధాని. పేరుకు ఓబీసీ కానీ వ్యతిరేకంగా చేస్తున్నాడు ఓబీసీలకి. కనుక ఓబీసీ ప్రధాని కాదు, ఆయనే ఆర్ఎస్ఎస్ నడిపిస్తున్న రిమోట్ ప్రధాని. కనుక ఆయన వల్ల న్యాయం జరగదు ఓబీసీలకి. అందుకని ఈ దేశంలో ఆధిపత్యం మొదలైనప్పటి నుంచి దాన్ని ఎదిరిస్తున్నటువంటి ప్రశ్నిస్తున్నటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు. లోకాయుతులు చార్వాకుల నుంచి
ఇప్పటివరకు సాగుతున్న మహనీయులందరినీ సర్దార్ సర్వాయి పాపన, దొడ్డి కొమరయ్య, పండుగ సాయన్న ఇలాంటి వాళ్ళు, చాకల ఐలమ్మ, సంగం లక్ష్మీబాయమ్మ, సదా లక్ష్మమ్మ ఇలాంటి వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ అనుభవాల్ని స్మరించుకుంటూ కొత్తగా స్ఫూర్తి పొంది మనం ఏం చేయాలి, ఇప్పుడు బహుజన ఉద్యమకారులు, ఆలోచన పరులు ఏం చేయాలనే అంశం నుంచి చర్చించుకోవడానికి ఆట పాట మాట బహుజన సాంస్కృతిక ఉద్యమమే మహనీయుల జాతర. అది మనవాదానికి పాత్ర, అది నిర్వహిస్తాం. దీన్ని ప్రతి మండల స్థాయికి తీసుకెళ్ళి బహుజనుల్ని మేలుకొల్పడమే దీని లక్ష్యం. ఓటు చైతన్యం, ముఖ్యంగా భారత రాజ్యాంగంలో అత్యంత విలువైనది ఓటు. ఆ ఓటు హక్కు అందరికీ సమానమైనటువంటి ఓటు. ఆ ఓటు చైతన్యం తీసుకొచ్చి ఒక నిశ్శబ్ద విప్లవానికి, ఓట్ల విప్లవానికి శ్రీకారం చుట్టడమే ఈ మహనీయుల జాతర లక్ష్యం. ఇది ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి, ప్రత్యామ్నాయ సామాజిక సాంస్కృతికం చేయడానికి ఈ మహనీయుల జాతరని చేపట్టాను. తెలంగాణలో ఉన్నటువంటి బహుజన సోదరులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలి. అలాగే ఈ ఉద్యమాన్ని, మహనీయుల జాతరని ప్రతి మండలంలో కూడా జరపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అని ఒక మాట చెప్పారు. ఒకవైపు పెద్ద పార్టీలు ఉన్నాయి, ఒకవైపు అధికారంలో ప్రతిపక్షంలో చాలా సంవత్సరాలుగా పార్టీలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో బీసీలు ఐక్యంగా ఉండి ఒక పార్టీ నిర్మిస్తే ఆ పార్టీకి ఓటేసే పరిస్థితి ఉందా? ఎట్లా ముందుకెళ్తే ఓటింగ్ శాతం పెరిగే అవకాశం? తప్పకుండా అది బహుజనులకు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరం. ఇప్పటివరకు బహుజనుల కోసం పార్టీలు ఏమంటే ఉన్నాయి. బహుజన సమాజ్ పార్టీ కాన్షిరామ్ మాన్య అని కాన్షిరామ్ స్థాపించింది. కానీ అది ఆశించిన స్థాయిలో పనిచేయట్లేదు కనుక వాళ్ళ ఆదరణ కోల్పోయింది. ఇంకా విశారదన్ పార్టీ కూడా ఉంది, ధర్మ సమాజ్, సామాజిక న్యాయ పార్టీ అని ఒకటి, సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఒకటి, జై స్వరాజ్ పార్టీ అని, ఇలా అనేక పార్టీలు ఉన్నాయి. కానీ ఆశించిన స్థాయిలో అవి పనిచేయడం లేదు. అందుకే ముందు భావజాలాన్ని వ్యాప్తి చేసి భావజాలం నుంచే కొత్త నాయకత్వాన్ని పుడుతుంది. ఆ కొత్త నాయకత్వమే ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవుతుంది. ముఖ్యంగా బీసీల నాయకత్వంలో రాజకీయ పార్టీలు లేవు. అయితే భావజాల వ్యాప్తి జరగకుండా, అంటే సంఖ్యాపరంగా చూస్తే బీసీ ఎస్సీ ఎస్టీ మ్యాటర్ 93%, మానసికంగా ఐడియాలజికల్గా చూస్తే బానిసత్వంలో ఉన్నాం. బీసీల మెదళ్లలో బానిసత్వం ఉంది, బహుజన తత్వం లేదు. ఆ బహుజన తత్వాన్ని అభివృద్ధి చేసి నిజంగానే మనకు రాజకీయ పార్టీ అవసరమా, లేకపోతే ఉన్న రాజకీయ పార్టీని అడాప్ట్ చేసుకొని మనం లక్ష్యం సాధిద్దామా అనేది మన ముందున్నట్టు మొదటి ప్రశ్న. ఎవరు మా ఒక టీం ఉందనుకో, ఆ టీంలో గోల్ చేసేది క్యాప్టెన్ అవసరం లేదు. ఎవరైనా గోల్ చేయొచ్చు. ఎవరు గోల్ చేసి గెలిచినా మన టీం గెలిచినట్టే లెక్క. కనుక బహుజనులు ఎవరు ముందుకు వచ్చి, ఏ రాజకీయ పార్టీ ముందుకు వచ్చి చేసినా పర్వాలేదు. ఇంకా కొత్త పార్టీ, ఇంకా 2 కొత్త పార్టీలు, 3 కొత్త పార్టీలు ఎన్ని పుట్టినా అభ్యంతరం లేదు. ఇవాళ ఎన్డీఏలో 36 పార్టీలు ఉన్నాయి. ఇండియా కూటమిలో 36 పార్టీలు ఉన్నాయి. రేపు బహుజన ప్రజాస్వామిక కూటమి ఏర్పడుతుంది. ఆ కూటమిలో చిన్న చితక పార్టీలన్నీ కలిసి ఎవరి శక్తి మేరకు వాళ్ళు టికెట్లు పంచుకుంటారు, వాళ్ళు గెలుస్తారు, రాజ్యాధికారంలోకి రావాలనే సంకల్పమే. ఇప్పటివరకు ఆధిపత్య కులాల నాయకత్వం ఉన్న పార్టీలు నోట్లకు ఓట్లు అనేటువంటి విధానం తీసుకొచ్చేది. నోట్లు ఓట్ల మార్పిడి జరుగుతుంది. కానీ ఇవాళ మేము ప్రతిపాదించినట్టే ఓట్లకు ఓట్లే మార్పిడి కావాలి. ఇవాళ ఒక యాదవ్ ఒక పొడి చేస్తే ఇంకో చోట గౌడ్ పొడి చేస్తాడు. యాదవ్లో ఓట్లు గౌడ్లకు వేయాలి, గౌడ్ల ఓట్లు యాదవులకి వెళ్ళాలి. సో ఓటు మార్పిడి సిద్ధాంతం ద్వారా మేము అధికారంలోకి వస్తాము. 2028-29లో బహుజనులు రాజ్యాధికారంకి వచ్చి నిజమైన ప్రజాస్వామ్యానికి నిర్వచనం నిరూపించడం కోసమే మేము మా శక్తియుక్తులా మేము ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తంగా బహుజన రాజ్యాధికారం అయితే చాలా అవసరం ఉంది. తప్పకుండా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరం, లేకపోతే ఉన్న పార్టీని అడాప్ట్ చేసుకున్న వచ్చే ఎన్నికల్లోపు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకాలం వరకు అగ్రకులస్తుల చేతుల్లోనే రాజకీయాలు ఉన్నాయి, అలాగే రాజ్యాధికారం ఉంది. ఎక్కువ శాతం ఉన్న బీసీలకు అయితే న్యాయం జరగట్లేదని చెప్పారు. మరోవైపు మహనీయుల జాతర పేరుతో, మహనీయులు గతంలో చేసిన వాళ్ళ స్ఫూర్తితో, వాళ్ళు చేసిన స్ఫూర్తిని ప్రజలకు తెలియడానికి, బీసీల యొక్క గొప్పతనం తెలియజేయడానికి ఒక జాతర పేరుతో ఈ మధ్య అయితే వచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు కూడా ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్, సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.